ఈ నెల 11వ తారీఖున పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి, అలాగే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. జ్యేష్ఠ మాసంలో వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి జ్యేష్ఠ పౌర్ణమి. మనకి ప్రతి నెల కూడా పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేని శక్తి దానికే ఉంటుంది. కానీ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి మాత్రం శక్తులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీరు ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. నిమ్మకాయ మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తి ఒక్క నిమ్మకాయకి ఉంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే నిమ్మ చెట్టు సాక్షాత్తు దేవతా వృక్షము. నిమ్మకాయలకి ఏంటంటే దైవశక్తితో పాటుగా ప్రకృతి శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ యొక్క పౌర్ణమికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. మనకు 11వ తారీఖున ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుందండి. ఈ పౌర్ణమికి అతీంద్రియ శక్తులు ఎక్కువ అనమాట. ఈ రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి, అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని గుమ్మం ముందు కూడా చక్కగా నీటితో కడుక్కొని ముగ్గు వేసుకోవాలి. అలా చేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఏ ఇంటి ముందైతే కలకలలాడుతూ ఉంటాయో చక్కగా ముగ్గులతోటి, పసుపు కుంకుమలతోటి, వాకిలి అంటే మనకు ముందు లోపల ఇంటి లోపల ఎలా ఉంటుందో ఎవరికి తెలియదండి. ఇంటి బయట ఎంత కలకలలాడుతూ ఉంటే చక్కగా ముగ్గులతోటి శుభ్రంగా పసుపు కుంకుమలు వేసుకొని ఉంటే దాన్ని బట్టి మనం వారి యొక్క ఇంటి పరిస్థితి, ఇంటి లోపల ఎలా ఉంటుందో, ఆ ఇంటి ఇల్లాలు ఎలా ఉంటుందో మనం చెప్పగలం అన్నమాట. ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారనమాట. కాబట్టి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంటి ఇల్లాలు కూడా అంత శుభ్రంగా పద్ధతిగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది. కాబట్టి వాకిలి ముందల ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. అలా చేస్తే లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇక అలా చేసిన తర్వాత లోపల కూడా కాస్తంత రాళ్ల ఉప్పును వేసి శుభ్రంగా నీటితో తుడుచుకోండి. ప్రతి గది ప్రతి మూలలో ఇట్లాగా రాళ్ల ఉప్పు వేసుకొని ఇల్లు తుడవటం వలన నెగిటివిటీ అంతా కూడా పోతుందన్నమాట. ఇక అలా చేసిన తర్వాత కాస్తంత పసుపు నీటిని చల్లుకోండి. ఇక తర్వాత ఏంటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున ప్రత్యేకంగా ఆ లక్ష్మీదేవి తల్లికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి చేసేటటువంటి పూజలు స్వయంగా ఆ తల్లికి చెందుతాయి. సాయంత్రం అంటే భూలోకాన లక్ష్మీదేవి సంచరించేటటువంటి సమయం కాబట్టి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే లేదా ఉదయమైనా పర్వాలేదు, కాకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేసేటటువంటి పూజ ఆ తల్లికి చెందుతుంది. కాబట్టి చక్కగా అంటే స్నానాలు చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదండి. అలాగే మాంసాహారం అనేది కూడా ఈ రోజున వండకూడదు, తినకూడదు. అలా నియమాలతోటి చక్కగా ఆ తల్లికి ఏంటంటే గంధము కుంకుమలతో అలంకరణ చేసి, మంచిగా పుష్పాలతోటి అలంకరణ చేసి ఆ తల్లికి చక్కగా దీపారాధన చేసుకుంటే కోటి జన్మల పాపాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. దీపారాధన అంటే చక్కగా ఒక మట్టి ప్రమిదలో ఆవు నేతిని పోసేసి పసుపు రంగు ఒత్తులు వేసి ఆ తల్లికి దీపారాధన చేయాలి. మీరు నైవేద్యంగా ఆ తల్లికి చక్కెర పొంగలు కానివ్వండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కైనా 2 అరటి పండ్లైనా పెట్టినా కూడా సరిపోతుందన్నమాట. దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం. దీపం దరిద్రాన్ని తరిమి వేస్తుంది. దీపం ఏంటంటే మన ఇంట్లో సంపద పెరిగేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక తర్వాత మీరేంటంటే నిమ్మకాయ తీసుకోండి. ఒక్క నిమ్మకాయ చాలండి ఈ పరిహారానికి. నిమ్మకాయ ఏంటంటే మనలో ఉన్నటువంటి చెడుని తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ అనేది చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే పులుసు కూరలు కూడా వండకూడదు, తినకూడదు. అంటే చింతపండుతో చేసినటువంటి పులుసులు ఏవి కూడా వండకూడదు, తినకూడదు. అంటే చింతపండును కూడా తగలనివ్వకూడదు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక అలా చేసిన తర్వాత నిమ్మకాయ వచ్చేటప్పటికి మనం ఏంటంటే మన
నిత్య జీవితంలో కొనసాగిస్తూనే అంటే వాడుతూనే ఉంటామన్నమాట. మనకు వంటగదిలో ఎప్పుడు కూడా దొరుకుతూ ఉంటాయి. నిమ్మకాయలతో చక్కగా మనం పులిహార చేసుకున్న, నిమ్మకాయ నీటిని తాగటం ఉదయాన్నే చక్కగా అంటే చాలామంది కూడా కొంచెం బరువు ఎక్కువగా ఉన్నవారు ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో ఒక నిమ్మకాయని కలుపుకొని అంటే నిమ్మకాయ రసాన్ని కలుపుకొని ఒక స్పూన్ తేనె వేసుకొని తాగినట్లయితే బరువు తగ్గటానికి అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి ఇలా ఏంటంటే నిమ్మకాయని మన నిత్య జీవితంలో రకరకాలుగా ఆరోగ్యపరంగా వాడుతూనే ఉంటాము. నిమ్మకాయ అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో అలాగే పరిహార పరంగా కూడా అంతే మంచిదండి. ఎంతో శక్తివంతమైనదనమాట నిమ్మకాయ. అలాగా ఒక రూ. 5 పెట్టుకుంటే మనకు నిమ్మకాయ వచ్చేస్తుందండి. ఈ నిమ్మకాయకి ఏంటంటే మనకు పసుపు రంగు నిమ్మకాయ కావాలనమాట. ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా నిమ్మకాయ, అది పనికిరాదు. నిమ్మ పండు అంటే పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మ పండు అనేది ఈ పరిహారానికి కావాలి. ఎందుకంటే నిమ్మ పండుకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అలా తీసేసుకోవాలి. అలాగా మీరేంటంటే చక్కగా స్నానం చేసిన తర్వాత ఇక మీరు సాయంత్రం సంధ్యా సమయంలో సుమారు 4 గంటల 45 నిమిషాల దగ్గర నుంచి రాత్రి మీరు 10 గంటల వరకు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఇలాంటి పరిహారాలల్లా కూడా చీకటి పడ్డాకే చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు ఫలితం అనేది ఉంటుందని చెప్పేసి శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పటం అనేది జరిగింది. కాబట్టి అలాగ నిమ్మకాయని తీసేసుకొని ఏంటంటే మీరు చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే ఒకవేళ అసలు మీకు నిమ్మ చెట్టు ఉందనుకోండి, చక్కగా ఇంట్లో ఆ నిమ్మ చెట్టుకి ఒక చెంబుడు నీటిని పోసేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ చెట్టుకు ఒక నమస్కారం పెట్టుకొని చెట్టును తాకి ఆ నిమ్మ పండును కోసుకోండి. అంటే మీరు ఏదైతే సంకల్పం చెప్పుకుంటున్నారో ఆ సంకల్పం నెరవేరాలని చెప్పి చక్కగా నిమ్మ పండును కోసేసుకోండి. ఎందుకంటే నిమ్మ చెట్లు దాదాపుగా అందుబాటులో ఉండవు కాబట్టి మీరు బయట నుంచి అయినా తీసుకొచ్చుకున్నా సరిపోతుందన్నమాట. ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. అలా శుభ్రంగా నీటితో కడిగేసిన తర్వాత ఇక ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే 4 భాగాలుగా కట్ చేయాలి. అంటే మనకి పువ్వులాగా మనకిక్కడ వీడియోలో మొత్తం కూడా క్లుప్తంగా చూపిస్తామండి. వీడియోను పూర్తిగా చూడండి. 4 భాగాలుగా నిలువుగా పువ్వులాగా కట్ చేసేయాలన్నమాట. అలా అంటే ఆ నిమ్మకాయ అడుగు భాగం అలాగే ఉండాలి. పైన మాత్రం 4 చీలికలుగా అట్లాగా కట్ చేయాలి. నిమ్మకాయ అనేది పూర్తిగా విడబడిపోకూడదు. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. అలా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయలో వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే ఇవి మనకి ఆవాలు ఉంటాయి కదండీ! ఆవాలు తీసుకోవాలి. ఆవాలు ఏంటంటే పరిహారానికి చాలా పవర్ఫుల్‌గా ఉపయోగపడతాయి. చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి కానీ వీటి యొక్క ఫలితం మాత్రం చెప్పలేనిది. చెడును తీసేయటానికి ఆవాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అలాగా ఒక స్పూను ఆవాలు తీసుకొని దాంట్లో చిటికెడంత పసుపు అలాగే చిటికెడంత కుంకుమ అనేది వేసేసుకోండి. ఈ పసుపు కుంకుమలు ఏంటంటే మనకు చెడును తీసేయటానికి మంచిని తెచ్చిపెట్టడానికి అలాగే పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి. కుంకుమ ఏంటంటే దిష్టిని దోషాన్ని కూడా తరిమివేస్తుంది. కాబట్టి ఈ ఆవాల మిశ్రమంలో మనకేంటంటే ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. ఒక స్పూన్ ఆవాలు, అందులోనే ఒక స్పూను అంటే ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు కుంకుమ వేసేసి చక్కగా ఆవాలంతటికీ కూడా పట్టేటట్లుగా కలిపేసేసేయండి. ఇక అలా కలిపిన తర్వాత ఇక మీరేం చేస్తారంటే ఆ ఆవాల యొక్క మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ నిమ్మకాయ లోపలికి కూరాలి. అంటే నిమ్మకాయ భాగంలోకి నిమ్మ పండు లోపలికి మొత్తం కూడా కూరుకోవాలి. లోపలికి మొత్తం కూడా ఆవాల మిశ్రమాన్ని పెట్టేసేసేయాలి. ఇవి అంటే ఆవాలు పసుపు కుంకుమలు ఇలా కలిపినప్పుడు ఏంటంటే వాటి యొక్క శక్తి అనేది రెట్టింపు అవుతుందన్నమాట. అవి చెడును తీసేయటానికి నరదిష్టి అండి ఇంటి మీద ప్రత్యేకంగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా పట్టించుకోరు కానీ నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నరదిష్టి ఎవరికైతే ఉంటుందో అంటే ఇంట్లో ప్రతి యజమాని మీద ఉంటుంది, ఆ ఇంటి ఇల్లాలి మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది. ప్రత్యేకంగా ఎదురింటి వారు ఇరుగు పొరుగు వారు బంధువుల్లో మనకేంటంటే ఎన్నో రకాల సమస్యలు పడి మనం ఏంటంటే జీవనాన్ని సాగిస్తూ ఉంటాము. అవన్నీ కూడా వారికి అర్థం కావు. మనం ఏంటంటే చాలా సుఖంగా బ్రతుకుతున్నట్లుగా మనకు ప్రతీదీ కూడా ఎంతో ఈజీగా వస్తున్నట్లుగా ఎప్పుడూ కూడా వెనకమాల పడి ఏడుస్తూ ఉంటారనమాట. ఆ ఏడుపుల వల్ల మనకు సమస్యలు అనేవి వెంటపడుతూ ఉంటాయి. మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, డబ్బు అనేది నిలబడకపోవటం, డబ్బు అంతా నీటికిలాగా ఖర్చు అయిపోవటం, వృధా ఖర్చులు పెరిగిపోవటం,
పిల్లలకు తరచుగా అనారోగ్య సమస్యలు రావటము, అప్పుల పాలైపోవటము, ఇంటి పరంగా అస్సలు కలిసి రాపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నరదిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి. అలాంటిది మనుషులు మనమెంతండి. కాబట్టి ఈ నరదిష్టి ప్రభావం నుంచి తీసేయటానికి, అలాగే మన యొక్క సంపాదన పెరగటానికి, అప్పుల సమస్యలను తీర్చుకోవటానికి ఇలా ఈ నిమ్మకాయలో మనకి ఇవన్నీ కూడా కలుపుకొని కూరుకోవటం వలన ఇవన్నీ కూడా చాలా బాగా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఇక ఆ నిమ్మకాయ చాలా శక్తివంతంగా మారుతుందనమాట. ఇక అలా చేసేసిన తర్వాత మీరేంటంటే తమలపాకు ఉంటుంది కదా! తమలపాకును ఒకటి తీసేసుకోండి. తమలపాకుకి ఏంటంటే ప్రకృతి శక్తి, దైవశక్తి అనేది పుష్కలంగా ఉంటుంది. ప్రకృతి పరంగా ఆ శక్తిలో ఉన్నటువంటి ఆకుల్లో ఈ తమలపాకు అనేది ఒకటనమాట. అందుకే మనం ప్రతి పూజలో కూడా తమలపాకును ఉపయోగిస్తూ ఉంటామనమాట. అంతటి శక్తి అనేది ఉంటుంది కాబట్టి. అలా ఒక తమలపాకును తీసుకోండి. తీసుకొని అందులో దాని మీద ఏంటంటే కాస్తంత రాళ్ళ ఉప్పును వేసేసేయండి. ఇక్కడ ఉప్పు ఏంటంటే మనకున్నటువంటి చెడును తీసేయటానికి, దిష్టిని, దోషాన్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు కష్టాలను, అప్పులను తొలగిస్తుంది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి రూపం అన్నమాట. కాబట్టి ఆ తమలపాకు మీద మీరు ఉప్పును కూడా తీసేసుకోండి. అలా తీసేసుకోవటం వలన మనకు ఆ పరిహారం అనేది ఇంకా చాలా పవర్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం వేసినటువంటివి ప్రతీదీ కూడా శక్తివంతమైనవేనండి. అంటే తమలపాకు అవ్వచ్చు, ఉప్పు అవ్వచ్చు, నిమ్మ పండు అవ్వచ్చు, ఇందులో వేసినటువంటి ఆవాలు, పసుపు, కుంకుమ ఇలా ప్రతీదీ కూడా ఏంటంటే ఎంతో ఎంతో శక్తివంతమైనవన్నమాట. ఇందులో ఉన్నటువంటి ప్రతీదీ కూడా పరిహార పరంగా ఎంతో మంచి రిజల్ట్‌నిస్తాయి. ముఖ్యంగా ఈ చెడునంతటిని కూడా తీసేయటానికి ఇవి బాగా శక్తివంతంగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ నిమ్మకాయనిట్లా మీరేంటంటే ఇక ఆ తమలపాకు మీద ఉప్పు వేసేసి, దాని మీద ఇది పెట్టేసేసి, చక్కగా ఒక ప్లేట్‌లో పెట్టేసేసి మీరేం చేస్తారంటే, మీ ఇల్లంతా కూడా తిప్పాలనమాట. మీ ఇల్లంతా కూడా ఒకసారి ఆ తమలపాకు మీద ఈ ఉప్పు వేసేసి, ఈ ఉప్పు మీద ఈ నిమ్మకాయ పెట్టేసి, దీని మీద 2 లవంగాలు కూడా పెట్టాలి. లవంగాలేంటంటే మనకున్నటువంటి కష్టాన్ని, సమస్యను, దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. పరిహార పరంగా లవంగాలకు ఉన్నటువంటి పవర్ సామాన్యమైనది కాదండి. మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి ఈ లవంగాలు. ఈ లవంగాలు కూడా మనకు చెట్టు నుంచి లభిస్తాయి కాబట్టి ఈ లవంగాలకు కూడా ప్రకృతి శక్తి అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూపించినట్లుగా పైన 2 లవంగాలను అట్లా పెట్టటం కానీ లేదా గుచ్చటం కానీ చేసేసేయండి. అలా చేసిన తర్వాత మనం ఈ ప్లేట్‌ని ఇలాగ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఇక ఈ ప్లేట్‌ని మీరేం చేస్తారంటే మీ ఇంటి ప్రతి రూమ్‌లో కూడా ఈ ప్లేట్‌ని తిప్పాలి. అంటే ఇంటి లోపలంతా కూడా తిప్పాలనమాట. ఇంకా మీకు పూజ చేసుకుంటే పూజలో కూడా ఈ నిమ్మకాయను ఒకసారి పెట్టుకోండి. పెట్టి కాసేపు ఒక పావుగంట, అరగంట ఉంచితే గనక ఈ నిమ్మకాయకి శక్తి అనేది ఇంకా ఎక్కువగా వస్తుందనమాట. అలాగ ప్రతి రూమ్‌లో కూడా తిప్పేసేయండి. వంటగది, బెడ్‌రూము, హాలు అలా తిప్పేసిన తర్వాత ఆ ప్లేటును బయటికి తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి బయటికి తీసుకొచ్చి ఎడమ వైపు పెట్టేసేసి వదిలేసేసేయండి ఆ ప్లేటును. అంటే ఇంటి గుమ్మానికి ఎడమ వైపు పెట్టాలి. బయట వైపు ఎడమ పక్కన పెట్టాలి. అలా పెట్టటం వలన ఇక మీరు ఇలా సాయంత్రం మనం చెప్పిన సమయంలో చేసుకొని ఇక ఆ రేత్రంతా కూడా అలా వదిలేసేసేయండి. అలా వదిలేసేసి ఇక మొత్తం మీరు మామూలుగా మీ పని మీరు చేసుకొని పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మొత్తం ఆ ప్లేటులో ఉన్నటువంటి ఇవి మొత్తం కూడా ఈ నిమ్మకాయ, ఆకు, ఉప్పు, పసుపు, కుంకుమలు, లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా! వీటన్నింటిని కూడా తీసుకువెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ లేదా ఎవ్వరు తొక్కని చోటు ప్లేసుల్లో కానీ లేదా డ్రైనేజీ కాలువలో కానీ పోసేసేయండి. ఇలా చేయటం వలన ఏంటంటే రాత్రంతా కూడా అలా బయట ఉంచడం వలన ఏంటంటే మనం ఇంటి లోపల తిప్పాము మొదట, అలాగే ఇంటి బయట కూడా పెట్టేశాము. అలా చేయటం వలన ఇంటి లోపల ఉన్నటువంటి చెడును, అలాగే బయట నుంచి నరదిష్టి, జనాల ఏడుపులు, అలాగే ఇంటి బయట నుంచి వచ్చేటటువంటి కంటికి కనపడిన కారాత్మక శక్తుల్ని అన్నింటినీ కూడా ఈ నిమ్మకాయ ఏంటంటే లోపలికి ప్రవేశించకుండా రక్షణగా నిలబడుతూ ఉంటుందన్నమాట. దీని యొక్క పవర్ వచ్చేటప్పటికి మనకు నెల రోజుల వరకు ఉంటుందండి. ఆ చెడు అంతటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే అలా తీసి పడేయంగానే మనకున్నటువంటి పవర్ అనేది పోదు. దీని పవర్ అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. పూర్తిగా నెల రోజుల వరకు ఈ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఈ నిమ్మకాయ తాలూకా మనం ఈ రోజున చేసుకున్నటువంటి పరిహారానికి అంత శక్తి అనేది ఉంటుంది. ఇక పూర్తిగా ఉన్నటువంటి చెడును మీరు ఏ సంకల్పం అయితే చెప్పుకున్నారో ఆ సమస్య అనేది చక్కగా తీరి మీరు సంతోషంగా ఉండటానికి, డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి, పట్టిందల్లా బంగారం అవ్వటానికి, తిరుగులేని రాజయోగం
రాజయోగం పట్టడానికి, అప్పులన్నీ తీర్చి ఒకరికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగటానికి, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవటానికనో, ఇట్లా బంగారం తెచ్చుకోవటానికో సంకల్పాలు ఉంటాయి కదా. అలాంటిది మీరు దేనికోసమైతే చేసుకున్నారో ఆ కోరిక అనేది 100కు 1000% నెరవేరి తీరుతుందండి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి నిమ్మకాయ పరిహారం సామాన్యమైనది కాదు. ఎంతోమంది చేసి కూడా ఫలితాన్ని పొంది ఉన్నారు. ఈ నిమ్మకాయ పరిహారాన్ని. అందులో మనకి ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే బుధవారంతో కూడా కూడుకొని వచ్చిందనమాట. బుధవారం అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మనకున్నటువంటి చెడును, దరిద్రాన్ని, అలాగే జాతకాల్లో ఉన్నటువంటి దోషాలను కూడా తీసేసుకునేటటువంటి మంచి రోజుగా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి చక్కగా ఈ రోజున ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకొని మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి బయటపడాలని చెప్పి ఆ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా చేసి చూడండి. మీరు మరుసటి రోజున వాటిని పడేసేసి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి. ఇక తర్వాత నుంచి మీకే అర్థమవుతుంది. అంతకుముందు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో అన్న మార్పులు మీరే గమనిస్తారనమాట. మళ్ళీ మీరే కావాలని చేసుకుంటారు. అంత శక్తివంతమైనది ఈ పరిహారం. ఇలా చేసేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు, మీ కుటుంబానికి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, అలాగే ఆ లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందని, అలాగే మీ యొక్క మనోవాంఛ అనేది ఫలిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.